వాక్యము యోం దేబిరీం 20వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. ఇది క్రిస్మస్ నెల. దేవుడు మనతో మాట్లాడుతున్న మంచి అంశం యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను విడిపించడకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ క్రిస్మస్ నెల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనుషుడు పాపము, శాపము, అపరాధములు నుండి విడిపించబడమే. మాకు క్రిస్మస్ అంటే మాకు రక్షకుడు పుట్టాడు, మా జీవితాల్లో రక్షకుడు ఉన్నాడు. రక్షించేవాడు యొక్క రక్షకుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రక్షించడమే. దేని నుంచి రక్షించడం? మనుషులు రక్షించలేనిది దేవుడు రక్షించగలిగేది. మనుషులు రక్షించలేనివి చాలా ఉన్నాయి. నేనుంటే నా సమయంలో అంటుంటారు, నువ్వు ఉన్నా ఏమీ చేయలేవన్న సంగతి నీకు తెలియదు. ఎందుకంటే దేవుడు దాని మీద నీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నా ఏమీ చేయలేవు. ఎవడును అట తన సహోదరుని యొక్క ప్రాణమును విమోచించలేడు. ఎవరి ప్రాణాన్ని విమోచించలేరు. ఎక్కడి నుంచి? నరకము నుంచి ప్రాణాన్ని విమోచించలేరు. మరణం నుంచి ప్రాణాన్ని విమోచించలేరు. ఈరోజు దేవుడు నిన్ను విడిపించడానికి పుట్టాడు. మనుషులు విడిపించలేకపోతున్నారేమో. నీ శ్రమలు వింటారు, పాపం ఏమీ చేయలేరు. కానీ నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీ శ్రమలను విని ఊరుకునే దేవుడు కాదు. ఆయన నీ శ్రమలను విని నిన్ను విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఆయన విడిపించే దేవుడు. ఒకవేళ నీ శ్రమలు నీ చేతి పనుల వల్లే వచ్చినా సరే, ప్రభువా నేను ఈ పాపం చేశాను, నీకెన్నడూ చేయను, దీన్ని నేను విడిచిపెడుతున్నాను, నన్ను విడిపించు అంటే సరే అని దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. ఆయన నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాడు. అదే క్రిస్మస్. నీకెవ్వరు లేరు రక్షకుడు అనుకుంటున్నావు. రక్షకుడు జన్మించినాడు అని చెప్పడమే శుభవార్త. దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.